కొలెస్ట్రాల్ పేరు వినగానే మన మెదడులో మొదటగా వచ్చే ఆలోచన వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. కానీ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్. దీనివల్ల మనకు చాలా యూజెస్ కూడా ఉంటాయి. నేను మీ డాక్టర్ మల్లేష్ గంప, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాల. మన శరీరంలో మెదడు మరియు నరాలు కూడా మైలిన్ అనే ఒక లేయర్ తో తయారవుతూ ఉంటాయి. దాని మనుగడకు, అది సర్వైవ్ అవ్వడానికి కూడా కొలెస్ట్రాల్ అన్నది ఇంపార్టెంట్. అందులోనూ గుడ్ కొలెస్ట్రాల్ అన్నది హెచ్డిఎల్ లెవెల్స్ అన్నవి శరీరంలో అడిక్వేట్ గా మెయింటైన్ చేయడం తప్పనిసరి. అది మనల్ని గుండెపోటు మరియు మెదడుకు సంబంధించిన పక్షవాతం లాంటి ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ హెచ్డిఎల్ అనేది ముఖ్యంగా నట్స్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ, పల్సెస్, సోయా అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే గుడ్లు మరియు ఫిష్ వీటిల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది సరైన మోతాదులో మెయింటైన్ చేయడం వల్ల భవిష్యత్తులో ఆల్జిమర్స్ మరియు ఇతరత్ర మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుకోవచ్చు.